This topic maintenance of stock equipment in sub-center. Sub-centerలో స్టాక్ ఎక్విప్మెంట్ని ఎలా మెయింటైన్ చేయాలి? There are different types of materials in the hospitals. Hospital we have many materials such as drugs, instruments, equipments, laboratory reagents, X-ray films and reagents, stationery, furniture and linen. సో ఎన్నో ఉంటాయన్నమాట. మందులు, పరికరాలు, ల్యాబ్లో వాటివంటి రసాయనాలు, ఎక్స్రే ఫిలిమ్స్ వాటి రసాయనాలు, స్టేషనరీ అంటే ఇక్కడ బుక్కులు, పెన్నులు అటువంటివి, ఫర్నిచరు అండ్ లెనిన్ అంటే క్లాత్ అన్నమాట, దుప్పటి. క్లాత్ అంటే ఇక్కడ బెడ్షీట్ కావచ్చు, బ్లాంకెట్ కావచ్చు, అటువంటివి. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ దట్ ద హాస్పిటల్ నీడ్స్ ఫర్ ద పెర్ఫార్మింగ్ ఇట్స్ ప్రైమరీ ఫంక్షన్. సో ఇవన్నీ ఉంటేనే హాస్పిటల్ ఏమవుతుంది, వాటి యొక్క ఫంక్షన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఫర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ సప్లైస్, ద నర్స్ షుడ్ కీప్ ఇన్ మైండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్మెంట్. సో ఈ యొక్క ఎక్విప్మెంట్ కరెక్ట్గా మేనేజ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి నర్సు కొన్ని సూత్రాలు పాటించాలన్నమాట. షీ మే హ్యావ్ టు డీల్ విత్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ మేనేజింగ్ ద సప్లైస్ అండ్ ఎక్విప్మెంట్. దీంట్లో ఎన్నో సమస్యలు వస్తుంటే వాటిని అన్నింటినీ ఆమె ట్యాకిల్ చేయగలగాలన్నమాట. ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ మెట్ బై పర్సనల్ రిగార్డింగ్ ద సప్లైస్ అండ్ ఎక్విప్మెంట్. సో ఈ ఎక్విప్మెంట్ సప్లైలో ముఖ్యంగా వచ్చేటువంటి సమస్యలు ఏముండవచ్చు? ఫస్ట్ వన్, ఇన్అడిక్వేట్ సప్లై ఆఫ్ మెటీరియల్స్. తగిన మోతాదులో సప్లై లేకపోవడం. ఎక్విప్మెంట్ మే బీ అవుట్ ఆఫ్ ఆర్డర్. అంటే ఏంది, ఎక్విప్మెంట్ పనిచేయకపోవచ్చు, అవుట్ ఆఫ్ ఆర్డర్, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. సప్లైస్ అండ్ ఎక్విప్మెంట్ మే బీ ఇన్ఎక్సెసిబుల్. అంటే ఏంది, ఈ ఎక్విప్మెంట్ సప్లైస్ ఉన్నా కూడా మనకు ఏమైంది, యాక్సెసిబుల్ కావడం లేదు, అంటే మనకు అందుబాటులో లేవు, యాన్నో ఉన్నాయి, దూరం యాన్నో, పైననో యాన్నో ఉన్నాయి. ఎక్విప్మెంట్ ఈజ్ ఇన్కన్వీనియంట్లీ లొకేటెడ్. మనకు కన్వీనియంట్గా లొకేట్ కాలేదన్నమాట, ఎక్కడో ఉంది, మనకు దూరంగా ఉన్నాయి, ఈజీగా మనం వాటిని తీసుకోవడం వీలు కావడం లేదు. పాయింట్స్ టు రిమెంబర్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ అండ్ ఎక్విప్మెంట్. ఏం పాయింట్స్ ఉంటే మనకు రిమెంబర్ చేసుకోవడానికి చూడండి. ఫస్ట్ వన్, కీప్ అండ్ అడిక్వేట్ సప్లై ఆఫ్ మెటీరియల్స్ అట్ హ్యాండ్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ అవైలబిలిటీ ఫోకస్. సో ప్రతిసారి మనం ఏం చేయాలంటే ఆ మెటీరియల్ అనేది అడిక్వేట్ సప్లై, తగిన మోతాదులో సప్లై ఉన్నట్టు మనం చూసుకోవాలన్నమాట. దే ఆర్ టు బీ ఇన్ గుడ్ వర్కింగ్ కండిషన్. అవి ఖచ్చితంగా మంచి కండిషన్లో ఉండాలి, అంటే పనిచేసే కండిషన్లో ఉండాలి. కీప్ ఆల్ ద ఆర్టికల్స్ రెడీ ఫర్ యూస్. కీప్ ద స్టెరైల్ ఆర్టికల్స్ క్లీన్ అండ్ ఇన్ ఆర్డర్. ప్రతి ఆర్టికల్ని, ప్రతిదాన్ని యూస్ కోసం రెడీగా ఉన్నట్టు ఉంచుకోవాలి, అంటే అప్పుడప్పుడు తీసి కడగడం, క్లీన్ చేయడం కాదు, ఎప్పటికీ రెడీగా ఉండాలి పనిచేయడానికి. Articles should be easily available and as near as possible the place of where it is be used. ఆర్టికల్స్ ఎప్పుడు అందుబాటులో ఉండాలి, సేమ్ టైం అవి ఎక్కడ వాడుతున్నామో ఆ ప్లేస్కి అది దగ్గరగా ఉండాలన్నమాట ఆర్టికల్స్. టు మినిమైజ్ ఆఫ్ సోల్ ఆబ్సలెన్స్ అండ్ టు ఎన్ష్యూర్ దట్ ద ప్రీవియస్లీ పర్చేస్డ్ ఐటమ్స్ ఆర్ కన్జ్యూమ్డ్ బిఫోర్ రీసెంట్లీ ఎక్విప్డ్ ఐటమ్స్. అంటే ఇక్కడ ప్రీవియస్లీ పర్చేస్డ్ ఐటమ్స్, గతంలో మనం కొనుక్కున్నటువంటి ఐటమ్స్ ఏముండాలి, అవి కన్జ్యూమ్ అయి ఉండాలి, అంటే వాడబడి ఉండాలన్నమాట. బిఫోర్ రీసెంట్లీ, కొత్తగా వచ్చిన వాటికన్నా ముందు పాత వాటిని వాడడం జరగాలన్నమాట. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ రూల్ మెయింటైన్ చేయాలి. దోస్ ఆర్టికల్స్ దట్ ఆర్ లైక్లీ టు బి స్టోలెన్ ఆర్ లాస్ట్, ఏవైతే ఈజీగా ఎత్తుకుపోతారు అనుకుంటున్నామో వాటిని ఏం చేయాలి, మనము లాక్లో పెట్టాలన్నమాట, అంటే వాటిని కబోర్డ్లో పెట్టి లాక్ వేసేయాలి. ద కీ ఎక్కడ ఉండాలి, వార్డులో అందరికీ అందుబాటులో ఉండాలి, కేవలము స్టాఫ్ మెంబర్స్ మాత్రమే వాటిని తీసుకునేటట్టుగా అందుబాటులో ఉంచుకోవాలన్నమాట. దోస్ ఆర్టికల్స్ దట్ ఆర్ టు బి ఇంటెంటెడ్ ఫ్రమ్ ద సెంట్రల్ సప్లై రూమ్ షుడ్ బి ఆస్క్డ్ బిఫోర్ ద యాంటిసిపేటెడ్ టైమ్ ఆఫ్ ఇట్స్ యూజ్. ఒక వస్తువు ఉంది, అది మనము ఒక రోజు 2 రోజుల తర్వాత వాడాలనుకుంటున్నాం. సో వాడాలనుకునే టైంలో మాత్రమే కాకుండా దానికన్నా 1-2 days ముందే మనం వాటిని ఏం చేయాలి, సెంట్రల్ స్టోర్ నుంచి తెప్పించుకోవాలన్నమాట. దీస్ ఆర్టికల్స్ షుడ్ బి రిటర్న్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దర్ యూస్. వాటి వాడక తర్వాత ఇమ్మీడియట్లీ మనం వాటిని రిటర్న్ చేసేసేయాలి. డెలికేట్
someone with the responsibility for handling supplies and equipment. సో ఈ సప్లైస్ అండ్ ఎక్విప్మెంట్స్ని హ్యాండిల్ చేయడానికి ప్రత్యేకంగా ఒక మనిషిని డెలిగేట్ చేయాలంటే నియమించుకోవాలి. ద నర్స్ హూ ఈస్ డెలిగేటెడ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ హ్యాండ్లింగ్ సప్లైస్ అండ్ ఎక్విప్మెంట్ షుడ్ ఇండెంట్ ఫర్ అడిక్వేట్ సప్లైస్. నర్స్గా ఎవరికి ఉందో రెస్పాన్సిబిలిటీ వాళ్ళే ఈ సప్లై గురించి ఇండెంట్ ఆర్డర్ని పెట్టాలి. She should see that the articles are kept in order, periodic accounts and are done. అంటే ఇక్కడ ఆర్టికల్స్ అనేవి ఆర్డర్లో పెట్టి ఉంచాలి. పీరియాడికల్లీ అప్పుడప్పుడు వాటి మనం కౌంట్ చేయాలన్నమాట. అంటే వారానికి ఒకసారి 10కి ఒకసారి మనము కూర్చొని కౌంట్ చేయాలి. ఎన్ని కత్తర్లు ఉన్నవి, ఎన్ని స్కాల్పెల్ ఉన్నవి, ఎన్ని ఫోర్సెప్స్ ఉన్నాయి అని మొత్తం కౌంట్ చేసుకోవడం. ఏమన్నా బ్రేకేజ్ అయి ఉంటే, డ్యామేజ్ అయి ఉంటే, థెఫ్ట్ అయి ఎత్తుకుపోయి ఉంటే, ఎవరన్నా చోరీ జరిగితే మనం వాటిని ఖచ్చితంగా వాటి గురించి మనం దాంట్లో డెఫిషియెంట్గా రాయాలన్నమాట. అంటే లేట్గా మనం వాటిని మెన్షన్ చేయాలి. రెగ్యులర్ అండ్ సర్ప్రైజ్ చెకింగ్ ఆఫ్ ది ఇన్వెంటరీ బై ద నర్స్ ఆర్ సమ్వన్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ విల్ హెల్ప్ టు మెయింటైన్ ద ఆర్టికల్స్ ఇన్ గుడ్ ఆర్డర్ అండ్ నంబర్. రెగ్యులర్గా క్రమంగా లేదా సర్ప్రైజ్ సడన్గా వచ్చి చెక్ చేయాలన్నమాట. చేస్తే ఏమవుతుంది, నర్స్ ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే, ఏమైనా లోపాలు ఉంటే అప్పటికి మనకు బయటపడడం జరుగుతుంది అనమాట. ఎడ్యుకేట్ ద పర్సనల్ ఇన్ ద ఎకనామిక్ యూజ్ ఆఫ్ మెటీరియల్స్. వాటిని ఆర్థికంగా కూడా మనకు ఎటువంటి భారం రాకుండా ఎకనామికల్ వీలైనంత పొదుపుగా మనం వాడమని చెప్పాలి వారికి. యాజ్ ఫార్ ఎస్ పాసిబుల్ అవాయిడ్ యూజింగ్ ద సబ్స్టిట్యూట్స్ అనేవి వాడకూడదు. ఏవైతే పరికరాలు వాడాలనుకుంటున్నామో వాటినే వాడండి, అంతేకాని వాటి బదులు వేరే ఇంకేమైనా వాడదామా అనే ఆలోచన చేయకూడదు అనమాట. యూజ్ ద ఆర్టికల్స్ ఇన్ ద ప్రాపర్ వే ఇన్ విచ్ ఇట్ ఈస్ డిసైడ్ టు యూజ్. ఆర్టికల్స్ అనేవి ఏ విధంగా వాడాలి అని వారు డిసైడ్ చేసి ఉంచిండ్రో ఆ విధంగానే మనం వాటిని వాడాలి, అంతేగాని వారు చెప్పిన విధంగా కాకుండా మనం ఇష్టపడి మనం వాడడం జరగకూడదు అనమాట. ఫర్ కన్వీనియన్స్ ఇన్ వర్కింగ్ ఆల్ నెసరీ ఎక్విప్మెంట్ అండ్ సప్లైస్ ఫర్ ఎ పర్టికులర్ ట్రీట్మెంట్ షుడ్ బి కెప్ట్ ఇన్ వన్ యూనిట్. ఇక్కడ సౌకర్యం కొరకు ఎక్విప్మెంట్ని సప్లైస్ని ఏం చేయాలి, ఒక పర్టికులర్ ట్రీట్మెంట్ కొరకు, ఒక ప్రత్యేకమైన చికిత్స కొరకు. ఉదాహరణకి ఇప్పుడు అపెండిసైటిస్ ఉంది. సో అపెండిసైటిస్ ట్రీట్మెంట్ కొరకు ఉన్నటువంటి పరికరాలని ఒక చోట, హెర్నియా ట్రీట్మెంట్ ఉంది, హెర్నియా కొరకు కావాల్సినటువంటి పరికరాలని కూడా ఒక చోట, ఫీవర్ ఉంది దానికి కావాల్సినటువంటి పరికరం ఒక చోట, ఇట్లా మనము పర్టికులర్ ట్రీట్మెంట్ కొరకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ పర్టికులర్ ప్లేస్లో ముందే ఒక చోట వాటిని ఒక యూనిట్లో ఉంచాలి. Equipment should be located in the same place, architecturally similar units, in order to prevent loss of time for nurses who move from unit to unit. వాటిని ఆర్కిటెక్చరికల్లీ అంటే వాటిని ప్రత్యేకమైన ప్లేస్లో ఉంచాలి. ఎలా ఉంచాలి అంటే దానివల్ల నర్సులకు టైం వేస్ట్ కాకూడదు అనమాట. తొందరగా మనం వాడడానికి వీలుగా వాటిని అందుబాటులో ఉంచాలి. అబ్జర్వ్ ద పర్సనల్ టు ప్రివెంట్ వేస్టేజ్ అండ్ మిస్యూజ్ ఆఫ్ మెటీరియల్స్. సో ప్రత్యేకంగా మీరు ఏం చేయాలంటే సిబ్బందిని గమనిస్తున్నారు, వాటిని మిస్యూజ్ చేస్తున్నారా, వేస్ట్ చేస్తున్నారా అనేది గమనిస్తూ ఉండండి. ఫాలో ద హాస్పిటల్ పాలసీస్ రిగార్డింగ్ ద పర్చేజ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ అండ్ ఎక్విప్మెంట్. హాస్పిటల్లో కొన్ని పాలసీస్, కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని సూత్రాలు, కొన్ని నియమాలు ఉంటాయి. వాటికి బద్ధంగా వాటికి లోబడి ఉండి ఈ ఎక్విప్మెంట్ సప్లై గురించి మనము పర్చేస్ చేయడం కానీ మెయింటైన్ చేయడం కానీ చేయాలన్నమాట. ఎయిడ్స్ ఇన్ కీపింగ్ అండ్ అడిక్వేట్ సప్లై ఎట్ హ్యాండ్. అందుబాటులో సప్లై ఉండాలి అంటే ఎటువంటి సూత్రాలు పాటించాలి. సెట్ ఎ స్టాండర్డ్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ఈచ్ ఐటమ్ టు బీ కెప్ట్ ఇన్ ద వార్డ్. ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయండి. వార్డ్లో ఎటువంటి ఐటమ్ని ఎంత పెట్టాలన్న క్వాంటిటీ ఒక బుక్లో రాయండి. స్టాండర్డ్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ క్వాంటిటీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ పర్టికులర్ డివిజన్. ఒక డివిజన్ ఉంది, సపోజ్ మెయిల్ వార్డ్ అన్నాము, ఫిమేల్ వార్డ్ అన్నాము, చిల్డ్రన్ వార్డ్ అన్నాము. అట్లా ఆ వార్డుకి ఎంత అవసరం ఉంటుందో దానికి తగ్గట్టుగా మనము క్వాంటిటీని మెయింటైన్ చేయడానికి అంటే మనము స్టాండర్డ్స్ అంటాం. దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ దట్ సర్వ్ as గైడ్స్. సో ఈ స్టాండర్డ్స్ని మనం మెయింటైన్ చేయాలన్నా సెట్ చేయాలన్నా కొన్ని అంశాలు ఉంటాయి అన్నమాట. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంది, నెంబర్ ఆఫ్ బెడ్స్ ఇన్ ద వార్డ్. వార్డ్లో ఉన్నటువంటి బెడ్స్ సంఖ్యను బట్టి మనము మోతాదుని మెయింటైన్ చేస్తాం. క్లయింట్ యొక్క ఏజ్ని బట్టి, వాళ్ళ యొక్క సెక్స్ని బట్టి, ఫీమేల్సా మేల్సా, తర్వాత ఇల్నెస్ యొక్క సివియారిటీ బట్టి, అంటే ఎంతవరకు తీవ్రంగా ఉంది వ్యాధి, మందుల యొక్క మోతాదు యొక్క కాస్ట్ ఏమిటి, దాని విలువ ఏంది,
ఆ పరికరాలు ఎంతవరకు పనిచేస్తవి అంటే కొన్ని ఎట్లుంటాయంటే 1 ఇయర్ పనిచేయవచ్చు, కొన్ని 2 ఇయర్స్ పనిచేయవచ్చు, కొన్ని 3 ఇయర్స్ పనిచేయవచ్చు, కొన్ని మంత్సే పనిచేయచ్చు. వాటిని బట్టి పీరియడ్స్ ఆఫ్ టైం బిట్వీన్ ఆర్డరింగ్ ద న్యూ స్టాక్. సో మనం కొత్త ఆర్డర్ పెట్టినాం కదా, సో దానికి పట్టి టైం ఎంత, దాన్ని బట్టి మనము ఇప్పుడే స్టాక్ ఎంత ఉంచుకోవాలో మనం ముందే ఆర్డర్ చేసుకుంటాం. హ్యావ్ ఏ సాటిస్ఫాక్టరీ సిస్టమ్ ఫర్ రిప్లేసింగ్ బ్రోకెన్ ఆర్ వార్న్ అవుట్ ఎక్విప్మెంట్. సో విరిగిపోయినటువంటివి, చెడిపోయినటువంటివి, లేకపోతే వాటి యొక్క పనికాలం అయిపోయింది అనుకుందాం, వాటి పని అయిపోయింది, ఇంకా ఇంత మించి పని చేయవు అటువంటి వాటి ఉంటాయి కదా, వాటిని పక్క మనం ఏం చేయాలి, రిప్లేస్ చేస్తూ ఉండండి. మేక్ రెగ్యులర్ ఇన్వెంటరీస్ ఆఫ్ ఆల్ ఐటమ్స్. ప్రతిసారి వాటిని మనము ఇన్వెంటరీ అంటే ఏంది, చెక్ చేయడం, వారానికోసారి పరుకోసారి మనము సడన్గా వెళ్ళి వాటి యొక్క లిస్ట్ మొత్తం చెక్ చేసుకున్నాం అన్నమాట. ఇలా చేస్తే ఏమవుతుంది, ఈజీగా నార్మల్గా స్టాక్ని మెయింటైన్ చేయడం అనేది వీలవుతుంది అన్నమాట.